పెద్ద గాలి, తుఫాను గాలులు, సముద్రంలో తుఫాను గాలి అంటే చాలా భయంకరం. ఓడలు ఏమవుతుందో తెలుసా, ఉల్టా అయిపోతాయి కదా, అంత భయంకర పరిస్థితి. వారికి తెలుస్తుంది ఇంకా కొద్ది నిమిషాలు అందరం కూడా చనిపోబోతున్నాం, ఓడ మునిగిపోబోతుంది, ఓడలోకి నీళ్ళు వస్తున్నా అని గట్టిగా కేకలు వేస్తుంటే యోనా ఏమీ వినపడలేదు. బాగా నాకేం కాదు నాకే అన్నట్టుగా ఓడలు ఎట్లా తెలుసు నిద్రపోతుంటే ఆ ఓడ నాయకుడు వచ్చి చెప్తున్నాడు, ఓ ఈ నిద్రపోతా, నీకు చింత లేదా? ఈరోజు మన జీవితం కూడా అదే విధంగా నిద్రావస్థలో, నేను అంటుంది నిద్రలో ఉన్నారంటే మామూలుగా ఫిజికల్గా నిద్ర కాదని చెప్తుంది, ఆధ్యాత్మికంగా నిద్రావస్థలో ఉన్నారు చాలామంది. ఆధ్యాత్మికంగా నిద్రావస్థలో చాలామంది ఉన్నారు, నిద్రపోతున్నారు. దేవుని కొరకు ప్రార్థన చేయట్లో, లేకపోతే దేవుని యొక్క మందిరంలో రావడట్లో, సహవాసించటంలో, లేకపోతే దేవుని గురించిన మాటలు బోధించట్లో, సువార్త ప్రకటించట్లో చాలామంది నిద్రావస్థలో ఉన్న అశ్రద్ధతో ఉన్నారు. హల్లెలూయా. ఈ వ్యక్తి కూడా అట్లనే ఉన్న అశ్రద్ధతో ఉన్నాడు, నిద్రావస్థలో నిద్రపోతుంటే ఓడ నాయకుడు ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు, ఓ ఈ నిద్రపోతా, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నామే, నీకు ఇంకా చింత లేదా అని గట్టిగా అరిస్తే ఏం చేశాడో తెలుసా యోనా? వెంటనే లేచి ఆయనకు అర్థమైంది. ఎవరికి? యోనాకు అర్థమైంది కదా. కొన్నిసార్లు మనం కూడా ఇట్లా తప్పులు తెలుసుకుంటాం. ఏదైనా భయంకరమైన వస్తే అప్పుడు నీ తప్పు చేశాను, దేవునికి అయిష్టంగా చేశాను, నేను ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, దేవుని సరిగ్గా రాలేదు, నేను దేవుణ్ణి ఘనపరచలేదు, దేవుని మహిమపరచలేదు, కాబట్టి ఈ పరిస్థితి సంభవించింది, ఈ నష్టం వచ్చిందని కొన్నిసార్లు మనం గుర్తుపడతాం. అదేవిధంగా ఈ వ్యక్తి కూడా యోనా గుర్తించాడు, నా వల్లనే ఈ తుఫాను గాలి, నా వల్లనే భయంకరమైన విపత్తు జరుగుతుంది, ప్రకృతి వైపరీత్యం జరుగుతుంది అని గ్రహించి ఓడ నాయకుడి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, కింద వచనం చూడండి దయచేసి చదువుదాం. కాబట్టి వారు అతనిని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెను, మాకు సంభవించెను, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికిని సృష్టికర్త అయిన జాగ్రత్తగా వినండి, సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడ. ఎంత చక్కగా చెప్తున్నాడో, దేవుడు మాట్లాడిన మాటలకు లోబడలేదు కానీ ఎంత ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు దేవుని దగ్గర. నేను దేవుని యందు భయభక్తులు గలవాడను, ఆకాశానికి భూమికి నేను మధ్యవర్తి, సృష్టికర్త అయిన దేవుడును, నిజంగా దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవాడను అని ఇవన్నీ మాటలు చెప్తున్నాడు. ఇక్కడ 10వ వచనం చూడండి, 10వ వచనం, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడుగగా యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి. అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పెను. హల్లెలూయా. ఇతరులు ఏం కనబడుతుంది తెలుసా? అశ్రద్ధ కనబడుతుంది. హల్లెలూయా. దేవుని పని పట్ల శ్రద్ధ లేదు. అందుకే భయంకరమైన తుఫాను గాలి వారిని ఏం చేసింది, ఎత్తేటట్లు చేసింది. ప్రియదేవుని, ఆ తుఫాను గాలికి ఓడ ఏమవుతుంది, అటు ఇటు తిరుగుతుంది, మునిగిపోయే పరిస్థితిలో ఉంది. వారు అంటున్నారు, అయితే మేము ఏం చేయాలి అన్నప్పుడు ఆ యోన అంటున్నాను, నేను ఎత్తి పొంగుచున్న సముద్రంలో పడవేయండి. నన్ను ఎత్తి ఎక్కడేమన్నారు, పొంగుతున్న సముద్రంలో పడవేయండి అన్నాడు.
ఎప్పుడైతే ఆ మాట అన్నారో చూడండి, వాళ్ళు నిజంగా అన్యులే ఇంత భయపడుతున్నారు. చూడండి, ఆయన ఆ సముద్రంలో వేయడానికి వాళ్ళు ఏమవుతున్నారు, భయపడుతున్నారు. భయపడి ఇక మా మీదకి పాపం రాకున్నట్లు మాకు చేయండి అని ఏం చేస్తున్నారంటే దేవుని ప్రార్థిస్తున్నారు. వారు నిన్ను ఎత్తేస్తే మా మీద పాపం చేసినట్లు అవుతాం, కాబట్టి మా మీద ఏ పాపము రాకుండా, ఏ దోషము రాకుండా మమ్మల్ని కాపాడండి అని వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. నిజంగా ఎంత అద్భుతమైన విషయం. ప్రియ సంగమా, చాలాసార్లు అన్నీ అయిపోయినాక మనం పశ్చాత్తాపడుతూ ఉంటాం. అన్నీ చేసిన తర్వాత, ఆ తప్పులన్నీ చేసిన తర్వాత, మన దేవునికి అయిష్టమైన కార్యాలు అన్నీ చేసిన తర్వాత ఏం చేస్తూ పశ్చాత్తాపడుతూ ఉంటాం. ఇక్కడ యోనా కూడా అట్లే ఉన్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత, నష్టం అంతా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, అప్పుడు నన్ను ఎత్తి పొంగుతున్న సముద్రంలో పడవేయండి. హల్లెలూయా. తనను బట్టి నన్ను బట్టి ఇవి పెద్ద విపత్తు జరుగుతుంది, భయంకరమైన తుఫాను గాలి సంభవిస్తుంది, కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అన్నాడు. ప్రియదేని ఎప్పుడైతే ఆ విధంగా అన్నారో వారు ఏం చేశారు తెలుసా, ఎత్తి ఏం చేశాడు, సముద్రంలో పడవేశారు. దేవుడు వెళ్ళనన్న చోటికి వెళ్ళడంలో అశ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. అశ్రద్ధ చేసే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఏమయ్యాడు, సముద్రంలో పడవేయబడ్డాడు. సముద్రంలో ఎప్పుడైతే ఎందుకంటే ఇతడు దేవుని పిలుపును పొందుకున్న వ్యక్తి. జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి యోనా. ఇప్పుడు సముద్రంలో వేస్తే అతడు చచ్చిపోతే ఆ పరిస్థితి భయంకరం అవుతుంది. కానీ ఆ నినివే పట్టణానికి ఎవరు వెళ్ళాలి, నినివే పట్టణానికి వెళ్ళి ఎవరు సువార్త ప్రకటించాలి, వారు చేస్తున్న పాపం గురించి ఎవరు చెప్పాలి, దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఏం చేశాడు, ఒక చేపను ఆజ్ఞాపించాడు, వెళ్ళి అతన్ని యోనాని ఏం చేయి, మింగేసేయి. హల్లెలూయా. పిలుపును అందుకున్న వ్యక్తి యోనా, కానీ అతనిలో అశ్రద్ధ కనపడుతుంది. ప్రియదేని బిడ్డ, భయంకరమైన నిర్లక్ష్యం కనపడుతుంది. పారిపోతున్నాడు దేవుని దగ్గర నుంచి. అలా పారిపోయి తర్షీషు ఓడకు ఎక్కాడు. భయంకరంగా సంభవించింది. అది సముద్రంలో అతన్ని ఏం చేసి ఎత్తి వేశారు. వచ్చి చాప ఏం చేసింది, అతన్ని మింగేసి 3 రోజులు ఆ మత్స్య కదా చేప కడుపులో యోన ఉన్నాడు. ఆ 3 రోజులు ఉపవాసం ఉండి ఇంకేం తినకలేదు. వాసన, కంపు, భయంకరమైన పరిస్థితి, వాసన కదా. ఉపవాసం ఉండి 3 రోజులు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు యోన. 3 రోజులు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ చేపకు ఆజ్ఞాపించాడు, యోనాను నువ్వు కక్కివేసేయి. హల్లెలూయా. కక్కివేయనగానే ఆ సముద్ర ఒడ్డున యోనాను ఏం చేసింది, చేప కక్కివేసింది. అలలో అప్పుడు తెలుసుకున్నాడు ఎవరు, యోనా. అశ్రద్ధగా నేను అశ్రద్ధతో ఉన్నాను, పని చేశాను అని పశ్చాత్తాపం కలిగి ఏం చేశాడంట, నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుడు వెళ్ళననే చోటుకి వెళ్ళడంలో అశ్రద్ధ కలిగిన వారిగా యోనా. ఈరోజు ఒకవేళ మనం కూడా అశ్రద్ధగా ఉన్నాం, దేవుని చెప్పిన మాటలు లోబడకుండా ఉన్నామేమో. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, దేవుడు ఏ పని అయితే అప్పగించాడు ఆ పనిని చేయడంలో అశ్రద్ధ చూపిస్తున్నామేమో. దేవునికి ప్రియమైన వారిగా ఉండకుండా, దేవునికి ఇష్టమైన వారిగా ఉండకుండా, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ అశ్రద్ధ, అన్నీ తెలిసి కూడా కొన్నిసార్లు తప్పు చేస్తుంటాం. అన్నీ తెలిసి కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటాం, దేవునికి ఇబ్బంది పెడుతూ ఉంటాం, దేవుని మాటలకు అవిధేయత చూపిస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఇవి అశ్రద్ధ చూపకుండా ఉండాలనే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పనిలో నమ్మకంగా, దేవుని పనిలో అశ్రద్ధ చూపకుండా ఉండాలనే, అలాంటి పరిస్థితి, అలాంటి దుస్థితి రాకుండా ఉండాలని ఏం చేశాడు, ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. అలా ఎందుకు యోనాను మన ముందు పెట్టాడో తెలుసా, మనము ఇంకా అశ్రద్ధతో పని చేయకూడదని, ఆ నిర్లక్ష్యంతో పని చేయకూడదని ప్రభు మన యోనాను ముందు ఉంచాడు. యోనా జీవితాన్ని మన ముందు పెట్టాడు. ఏదో వాక్యంగా, ఏదో దేవుని మాటలు కాదు, కానీ నిజంగా దేవుడు మా విధంగా మనం ఉండకూడదని, శాపాన్ని గురి తెచ్చుకోకూడదు, నష్టపోకూడదని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియదేని బిడ్డ, మనం ఏ పని చేసినా వాటిలో ఏం చేయకూడదంట, అశ్రద్ధ. అలా కొన్నిసార్లు మనసు ఎట్లుందంటే చిన్నపిల్లలాగా ఉంటుంది మనస్సు. చిన్నపిల్లలు ఎట్లుంటారు, పట్టుబడితే ఇక్కడ వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా. వారికి తెలియదు, చిన్నపిల్లలు కాబట్టి వెళ్ళడానికి సమయం ఉందా, వెళ్ళడానికి డబ్బులు అవుతాయి, దాని అక్కడ డబ్బులు ఉన్నాయా అని ఏం తెలియదు. వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే, ఈ పని చేయాలంటే చేయాల్సిందే. చిన్నపిల్లల మనసు కొన్నిసార్లు మనలో కూడా ఉంటుంది. చిన్నపిల్లల మనసు కొన్నిసార్లు పెద్దోళ్ళగా వయసు పెరుగుతున్నప్పుడు కూడా ఆ చిన్న పిల్లల లాంటి స్వభావము, చిన్న పిల్లల లాంటి మనసు మనలో ఉంటుంది.
ఒకసారి ఒక ఊర్లో ఒక స్కూల్, అంటే ప్రైవేట్ స్కూలు కాలిపోతుందంట. స్కూల్ కాలిపోతుంది, క్లాస్ రూమ్లు అన్నీ కాలిపోయిన తర్వాత ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ సంతోషం. స్కూల్ కాలిపోయిందంటే ఏముంటుంది? స్కూల్ ఉంటుందా? ఉండదు. హాలిడేస్ అన్నీ వాళ్ళు అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషపడుతుంటారు. మనం కూడా ఒకరోజు కాలేజ్ లేకపోతే, ఒకరోజు అప్పుడు చిన్నప్పుడు చదివేటప్పుడు లాంగ్ బెల్ అని కొడతారు. ఏఎస్ఎఫ్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, లాంగ్ బెల్ కొడతారు. పీరియడ్ జరుగుతూ ఉంటే కంటిన్యూస్గా 7 పీరియడ్ జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో వీళ్ళు దేనికోసమో ఏఎస్ఎఫ్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేసి గట్టిగా లాంగ్ బెల్ కొడతారు. కొడితే ఎంత సంతోషమో, ఇంకా క్లాసులన్నీ క్యాన్సిల్ అవుతాయి కదా, లాంగ్ బెల్ కొడితే ఇంకా ఇంటికి పంపించేస్తారు. ఆ సమయంలో ఎంత హ్యాపీనో, ఎందుకంటే క్లాసులు జరగవు, ఈరోజు వెళ్ళిపోవచ్చు, ఇంటికి పోవచ్చు, ఆడుకోవచ్చు అని ఆ సంతోషం ఎప్పుడు ఆ సంతోషం ఉండేది కదా చిన్నప్పుడు. అక్కడ ఉన్న అందరిలో అట్లనే ఉంటుంది. అయితే ఆ స్కూల్ కాలిపోతుంటే వాళ్ళందరు పిల్లలందరూ గట్టిగా అరుస్తూ, ఇంకా స్కూల్ లేదు, కొద్ది రోజులు మన స్కూల్ ఉండదు, ఇంకా స్కూల్ వెళ్ళనవసరం లేదు కదా, ఇప్పుడు ఇంకా మనం స్కూల్ స్టార్ట్ అవుతుంది, 12th నుంచో 9th నుంచో స్కూల్ స్టార్ట్ అవుతుంది. అందరికీ బాధ, పిల్లలకు ఇంకా స్కూల్ వెళ్ళాలేమో, ఇంకా సంవత్సరం అంతా స్కూల్కి పోవాలి, అబ్బాయి ఎంత బాధో, కష్టం, ఇబ్బంది కదా. కానీ ఈ స్కూల్ కాలిపోయింది, బిల్డింగ్స్ ఆ పైకప్పులన్నీ కాలిపోతే పిల్లలందరూ సంతోషం, చప్పట్లు కొడుతూ వారు గట్టిగా కేకలు వేసి తరుస్తుంటే ఒక చిన్నోడు అట్లనే బాధగా ఉన్నాడు. ఒక చిన్నోడు, అందులో ఒక చిన్న పిల్లోడు అట్లనే ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే అందరేమో సంతోషంగా ఉన్నాడు, వీడు మాత్రం ఒక్కడే ఎట్లా బాధగా ఉన్నాడు. ఏంటి ఒక వ్యక్తి గమనిస్తున్నాడు అని, వీళ్ళందరి పిల్లలు సంతోషంగా ఉంటే వాళ్ళు ఎందుకు సంతోషపడుతున్నారు, ఇంకా స్కూల్ ఉండదు, అన్ని స్కూల్స్ క్యాన్సిల్ చేస్తారు, క్లాసులు క్యాన్సిల్ చేస్తారన్న సంతోషం వరకు ఉంది కాబట్టి అని గమనించాడు. కానీ ఈ చిన్నోడు వాడు బాధగా విచారంగా ఉంటే ఆ వ్యక్తికి అర్థం ఏంటి, అందరూ సంతోషంగా ఉంటే ఈ చిన్నోడు బాధగా ఏంటి కనుక్కుందామని ఆ చిన్నోడి దగ్గర పోతాడండి. ఎందుకు బాబు నువ్వు బాధగా ఉన్నావు, నువ్వు సంతోషం లేదని స్కూల్ కాలిపోతే అంటే ఆ పిల్లోడు అంట, స్కూల్ కాలిపోయింది కానీ టీచర్స్ కాలిపోలేదు కదా. హల్లెలూయా. స్కూల్ కాలిపోయింది కానీ టీచర్స్ ఉంటే ఎక్కడో చోట చెట్ల కిందైనా క్లాసులు పెట్టుకుంటారు కదా. స్కూల్ లేకపోయినా ఏం చేస్తారు, గ్రౌండ్లోనైనా ఒక రూమ్లో ఒక ఇంట్లో ఎక్కడో ఒకటి క్లాసులు ఉంటాయి. టీచర్స్ చచ్చిపోలేదు కదా అని వాడు చెప్పాడంట. ఎంత నిజంగా నవ్వొచ్చింది కొన్నిసార్లు. నిజంగా ఈరోజు చాలా జీవితాల్లో మనం కూడా కొన్నిసార్లు ఇట్లాంటి చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటాం. చిన్నపిల్లలు ఆలోచన మనసు మనలో ఉంటుంది. ప్రియదేని బిడ్డ నిర్లక్ష్యంతో పనులు చేస్తుంది, అశ్రద్ధతో పనులు చేస్తూ ఉంటాం. ఈరోజు ప్రియదేని బిడ్డ ఇక్కడ యోనా కూడా అశ్రద్ధతో పని చేసి దానికి కావాల్సిన పర్యవస్థానం ఏం చేయింది, 3 రోజుల కంపులో ఎట్లున్నాడు, చేప కడుపులో ఉన్నాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, దేవుడు అతను రక్షించాడు. తిరిగి నినివే పట్టణానికి వెళ్ళి వారి యొక్క పాపం వారిని గురించి వారిని హెచ్చరించారు. అది తర్వాత సంగతి. అంటే ప్రియ సంగమా, ఈ రెండోదిగా యోనా ఏం చేశాడంటే అశ్రద్ధగా పని చేశాడు, దానికి పర్యవస్థానంగా ఏ శిక్షను అనుభవించాడు. ఈరోజు ప్రియదేని బిడ్డ నువ్వు చేసిన ప్రతి పనికి ఖచ్చితంగా నువ్వు ఏ పాపం అయితే చేస్తావో కదా, అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి, మరణమే. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. హల్లెలూయా. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. అందుకే దావీదు మహారాజు దేవుని యొక్క హృదయానుసారుడు తప్పు చేశాడు, దేవునికి విరోధంగా పనిచేశాడు, దేవునికి విరోధంగా ఆలోచించాడు. బెత్షెబా అనే ఒక స్త్రీ స్నానం చేస్తుంటే ఆమెను చూశాడు, పాపంలో పడ్డాడు. ఆమె భర్తని చంపించేశాడు. యుద్ధంలో ఫస్ట్ లైన్ నిలబెట్టి ఆ వ్యక్తిని ఊరియాని చంపించేశాడు. అంత మాత్రమే కాదు, ఆమెను ఏం చేశాడంట, పెళ్లి చేసుకున్నాడు. ఇవన్నీ తప్పు చేస్తూ ఉన్నాడు, పాపం చేస్తూ వచ్చాడు. ఒకటి వెంబడి పాపం, ఒక పాపం సరిపోలేదు, తర్వాత ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పాపం, ఇట్లా పాపం చేసి దేవుని హృదయానుసారుడు ఎవరు, దావీదు. అయితే దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ప్రియదేని బిడ్డ దేవుని హృదయానుసారుడే, దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడే. నేను దేవుణ్ణి అంతగానే ప్రేమిస్తున్నా, హృదయం దేవునికి తెలిసి కాబట్టి నేను చేసిన పాపానికి శిక్ష నేను అనుభవించడం లేదు దావీదు. ఆ శిక్షను ఖచ్చితంగా దావీదు అనుభవించాడు. ఇతడు దావీదు రహస్యంగా పాపం చేస్తే తన పిల్లలు ఏమయ్యారో తెలుసా, బహిరంగంగా. ఇతడేమో ఎవరు చూడకుండా రహస్యంగా పాపం చేశాడు బెత్షెబాతో, కానీ తన పిల్లలు బహిరంగంగా మిద్దెల మీద అందరూ చూస్తుండగానే పాపం చేశారు.
ఇతడు చేసిన పాపాన్ని బట్టి పిల్లలు కూడా అలాంటి శిక్ష, అలాంటి భయంకరమైన శాపగ్రస్తులుగా మారిపోయారు. ప్రియదేవుని హల్లెలూయా. కాబట్టి పాపం వల్ల వచ్చే జీవితం మరణం. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సిందే. ఈరోజు కదా కోర్టులు ఉన్నాయి, జైళ్ళు ఉన్నాయి, చాలా ఎన్నో పెద్ద పెద్ద జైల్స్ ఉన్నాయి, చెరసాలు, కోర్టులు ఉన్నాయి, హైకోర్టు అంట, సుప్రీంకోర్టు, పెద్ద పెద్ద జైళ్ళు, ఆ భయంకరమైన చెరసాలలు. ఆ రోజుల పాతన రోజుల్లో గడిచిన దినాలు. ఇప్పుడైతే జైలు బాగానే ఉన్నాయి. పాత రోజుల్లో అయితే ఒక అంతా కూడా క్లోజ్ అయింది, చీకటి ఉంటుంది జైలు. ఎట్లా చీకటి, ఒక చిన్న రంధ్రంలాగా ఉంటుంది. ఆ రంధ్రం గుండా వచ్చే వెలుగు మాత్రమే కనబడుతుంటుంది. అంతా క్లోజ్ తినడం అక్కడే, అన్నీ కూడా అక్కడే, వాళ్ళ వాష్రూమ్ అంతా కూడా అక్కడే. అంత భయంకరమైన శిక్ష అనుభవించేవారు పాత రోజుల్లో. కానీ ఈ రోజులు అట్లా లేదు. వారికి మంచిగా అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ నిజంగా ఆ చెరసాలకు వెళ్ళాలంటే చాలామంది భయపడుతున్నారు. గడిచిన ఆదివారం ఒక అమ్మ వచ్చి ప్రార్థన చేయమని ఏడుస్తుంది నా దగ్గర వచ్చి. ఏంటంటే వారి కుమారుడు తప్పు చేశాడు, పాపం చేశాడు అని ఎవరు చంపేశాడండి. చంపేస్తే పోలీసులు పట్టుకుని పోయారు, చెరసాలలో వేశారు. నిన్న అంటే సోమవారం జడ్జిమెంట్ ఉందంట. సోమవారం ఏముంది జడ్జిమెంట్, ఎక్కడ వేస్తారో, ఏ శిక్ష విధిస్తారో అని ఆమె కన్నీళ్ళు కారుస్తూ నా దగ్గర ప్రార్థించమ్మా అని అడిగింది. ఇప్పుడు నిజంగా ఎంతో భయంకరమైన బాధ. హల్లెలూయా. జీవిత ఖైదు చేసి కొన్నిసార్లు వాళ్ళకి ఏం చేస్తారు, ఉరి తీసేస్తారు కదా. చూడండి, ఈ లోక సంబంధంగా ఇంత భయంకరమైన శిక్ష అనుభవించి, కానీ ప్రభు అలాంటి శిక్షను కొట్టివేశాడు. అలా మనకు రాకుండా మనం ఎన్నో పాపం చేసాం, ఎంత తప్పు చేసాం, దానికి శిక్ష మనం అనుభవించకుండా ఆయనే భరించాడు. ప్రియదేవుని ఆ శిక్షను ఏం చేశాడు తెలుసా, ఆయన కొట్టివేశాడు. ఆ శిక్ష తగిన ఫలితం మనకు రాకుండా ఏం చేశాడంటే ఆయనే ఏం చేశాడు, అన్నిటినీ భరించాడు. ఆ శిక్షను ఆయనే భరించాడు. ఇక మనకు ఏ శిక్ష రాకుండా ఆయన అన్నిటినీ భరించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు. ఆ చెరసాల ఆమె చెప్తుంటే చాలా బాధ అనిపించి ప్రార్థన చేశాను. నిజంగా దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని ఆమె జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. ఒక అద్భుతమైన జడ్జిమెంట్ జరుగుతుంది. ఆమె కుమారునికి విడుదల ఇస్తాడు. కాబట్టి మనమందరం ప్రార్థన. ఇలాంటి వారు చెరసాల ఉన్న వారు ఎంతోమంది ఉన్నారు. బందీలుగా చేయని తప్పులకు కూడా శిక్ష అనుభవించేవారు చాలామంది ఉన్నారు. చేసిన వారు శిక్ష అనుభవించేవారు ఉన్నారు. కాబట్టి వీరి కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. చెరసాల ఉన్న వారికి విడుదల అనుగ్రహించే దేవుడు, బంధించబడిన వారిని విడుదల చేసే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ యోనా అశ్రద్ధగా చేశాడు. దానికి పర్యవస్థానం ఏమయ్యాడు, ఆ శిక్ష అనుభవించాడు, పశ్చాత్తాపపడ్డాడు. తిరిగి నినివే పట్టణానికి వెళ్ళి వారికి ఏం చేశాడంట, దేవుని గురించిన మాటలు ప్రకటించాడు, హెచ్చరించాడు. మూడోదిగా మనం చూద్దాం. చూడండి, మీకు అందరికీ బాగా తెలుసు, బిలాము ఉన్నారు, బాలాకు ఉన్నారు. బిలాము ఎవరు, ప్రవక్త. బాలాకు ఎవరు, రాజు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 11వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి, నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించి తినెను. అందుకు యెహోవా నా మాట ఉంచిన దాని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. దేవుడు చెప్పనున్న దానిని చెప్పడానికి శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరు, బిలాము. కానీ యాక్చువల్గా బిలాము ఏం చేయడానికి, ఏ మాటలు పలకడానికి వచ్చాడు, శపించడానికి వచ్చాడు ప్రజల్ని. కానీ దేవుని మాట అతని నోట్లో ఉంది. అందుకే ఏం చేశాడు, ఆ నోట్లో నుంచి శాప వచనాలు రాలేదు, కానీ దీవెన వచనాలు అతని నోట్లో నుంచి వచ్చాయి. అతని నోట్లో నుంచి ఆశీర్వాదపు వచనలే వచ్చాయి. గట్టిగా చెప్పకూడదా. అతడు వచ్చింది మాత్రం శపించడానికే, డబ్బుల కోసం కదా. బాలాకు ఇస్తున్న ఆ డబ్బులు చూపించాడు, అయితే శపించమని చెప్పాడు. కానీ ఈ బిలాము నోట్లోంచి ఏమొచ్చింది తెలుసా, ఆశీర్వాదపు మాటలు. అందుకే ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ 11 చూస్తే 11వ వచనం మనం చూసినట్లయితే, అంతటా బాలాకు బిలాంతో నాకేమి, 12వ వచనం, అందుకతడు యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఆయన నోట్లో ఎవరి మాటలు ఉంచారండి, దేవుని మాటలు, యెహోవా మాటలు ఉంచాడు. చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, ఈ మాటలు మాట్లాడతాం ఎవరి దగ్గరైనా వెళ్ళినప్పుడు. చాలాసార్లు నేను కూడా దేవుని వాక్యం చెప్పాడు, ఈ మాటలు చెప్పాలి, ఈ మాటలు బోధించాలి అనుకొని వస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు వేరే విధంగా మాట్లాడతాడు. అది ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది.
అంటే మనకు కావలసిన మాటలే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. నేను అనుకున్న వాటినన్నిటినీ నోట్లో తీసివేస్తాడు. ప్రియదేని బిడ్డ బిలాము అనుకున్నాడు, డబ్బుకు ఆశపడి అనుకున్నాడు, వీరిని శపించాలి అనుకున్నాడు. కానీ అక్కడ అతని నోట్లో ఏం మాటలు తెలుసా? దేవుడు చెప్పిన మాటలే. ఆయన నోట దేవుని మాటలు ఉంచెను. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు ప్రియదేని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు. అశ్రద్ధగా ఉన్నాడు కానీ ఇక్కడ అంటున్నాడు, అందుకతడు యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చెను. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. నువ్వేం మాట్లాడాలో అన్నీ కూడా పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడు. నువ్వు కేవలం నిలిచిండు చూడు. దేవుడు చేసే కార్యాలు చాలాసార్లు నేను అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి, వారితో వెళ్ళి పెద్దలతో అధికారులతో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వారికి దగ్గరికి వెళ్ళి నాకు ఏం మాట్లాడో తెలియట్లేదు, ఏం మాట్లాడో నాకు రాదు అని కొన్నిసార్లు చెప్తూ ఉంటాం కదా. చాలాసార్లు మనం ఇట్లా ఈ పరిస్థితి కూడా వెళ్తూ ఉంటాం, ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు. అందుకే కొన్నిసార్లు మాట్లాడే వారిని తీసుకువెళ్తూ ఉంటాం, ఎందుకంటే మనకు మాటలు రావని. కానీ నిజంగా చెప్తే పరిశుద్ధాత్ముడు నిజంగా ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే దేవుడు ఎలాంటి జ్ఞానం చేత నింపుతాడో తెలుసా? నిజంగా జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న వెర్రివాన్ని ఏర్పరచుకుంటాడు. అప్పుడు ఎప్పుడు మనం ఈ మాట గుర్తుపెట్టుకో, నా వల్ల కాదు అనడానికి వీలు లేదు, నేను మాట్లాడలేను, నేను ఏం చదవలేను అని ఎప్పుడు మనం ఏం చేయదు, మనం ఎప్పుడు అనుకోవద్దు. ప్రియదేని బిడ్డ హల్లెలూయా. మనం ఎప్పుడు అనుకోవాలి, నేను చేయగలను, నేను వెళ్ళగలను, నేను మాట్లాడగలను, నా ద్వారా ఏదైనా చేయగలను, నా ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి. ఎప్పుడు మన అలవాట్లు ఎప్పుడు నెగిటివ్గా ఉండొద్దు. నేనేం చేయలేనే, నేను మాట్లాడలేనే, నేను ఈ కోర్స్ కంప్లీట్ చేయలేని, ఈ జాబ్ నాకు రాదేమో. ఎప్పుడు ఇలాంటి మనసు మనం కలిగి ఉండొద్దు. ప్రియదేని ఎప్పుడు మన నోట్లోంచి పాజిటివ్గానే మాట్లాడాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా మాట్లాడొద్దు. హల్లెలూయా. ఇక్కడ అందుకే అంటున్నాడు, బిలాము కనుక్కున్నాడు, తెలుసుకున్నాడు, దేవుడు నా నోట ఎవరి మాటలు ఉంచాయి? దేవుడి మాటలు ఉన్నాయి. శ్రద్ధగా పలకవద్దా నేను? హల్లెలూయా. బిలాము కదా గాడ మీద కూర్చుని వెళ్తున్నాడు. మీకు అందరికీ తెలుసు, గాడ మీద కూర్చుని వెళ్తున్నాడు. దేనికి? శపించడానికి వెళ్తుంటే దేవుడు పదే ఎన్నిసార్లు చెప్పినా బిలాం వినట్లేదు. ఆ డబ్బుల వైపే ఆయన చూపు అంతా కూడా దాని మీద ఉంది. అందుకే వెళ్తుంటే ఎవరు అడ్డం వచ్చారంట? దూత అడ్డం వచ్చింది, ఖడ్గం పట్టుకొని. ఎందుకంటే మీరు అట్లా వెళ్ళొద్దు, అవన్నీ చేయొద్దు అన్నట్టుగా దేవుని దూత అక్కడ వచ్చి ఖడ్గం పట్టుకుని వచ్చింది. ముందుకు వెళ్ళనీయకుండా ఆ దూత అతన్ని ఆపేసింది. ప్రియదేని బిడ్డ గాడిద చూశాడు కానీ బిలాం అంటే అతడు ఎట్లున్నాడు తెలుసు? అశ్రద్ధతో ఉన్నాడు, నిద్రావస్థలో ఉన్నాడు, కనుక్కోలేకపోయాడు ఆ దూతను. నువ్వు వెళ్ళొద్దు, నేను ప్రవక్తను, నేను ప్రవచించదు, ఈ విధంగా మాట్లాడకూడదని ఆయన యొక్క మనోనేత్రాలు మూయబడ్డాయి. ప్రియదేని బిడ్డ మనోనేత్రాలు ఏమయ్యాయి? మూయబడ్డాయి. అందుకే అతడు ఏం మాట్లాడుతున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. అతన్ని స్టాప్ చేయడానికి దేవుని దూత అతని ముందు వచ్చి నిలబడింది. గాడిద తెలుసుకుంది. గాడిద ఏం చేసి తెలుసుకుంది. గాడిద ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తున్నాడు చూడండి. గాడిద మాట్లాడడానికి కారణం ఏంటి? బిలాము తప్పు చేస్తున్నాడు, గాడిద నోట్లోంచి మాటలు వస్తున్నాయి. హల్లెలూయా. ఇక్కడ బిలాము అశ్రద్ధతో చేస్తున్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా మాట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. చివరికి ఏం శ్రద్ధగా దేవుని మాటలే పలికాడు, ఆశీర్వదించాడు వారిని. ప్రజలు ఏం చేశాడు? శపించలేదు కానీ ఆశీర్వాద పలుకులే పలికాడు. ప్రియదేని ఈరోజు ప్రియదేని బిడ్డ ప్రభు మాట్లాడుతుంది. దేని గురించి ఆలోచించదు, దేని గురించి చింతించద్దు. మీ చింత యావత్తును ఏం చేశాడు ఆయన? చింత యావత్తును ఆయన మీద వేయని అంటున్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయి, కలవరపడొద్దు, దేని గురించి భయపడొద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో అశ్రద్ధ చూపడానికి వీలు లేదు. దేవుడి కార్యాలు, ముఖ్యంగా యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుడి కార్యాలు అశ్రద్ధగా చేయడానికి వీలు లేదు. దేవుని పనిని ఇష్టంతో మనం చేయాలి. దేవుని పనిని చాలా ఇష్టంగా, సంతోషంగా మనం చేయాలి. దేవునికి అర్పించేది కూడా, బలు అర్పించేది కూడా సంతోషంతో అర్పించాలి. అందుకే హేబేలు బలిని ఏం చేసి అర్పణ దేవుడు స్వీకరించాడు.
కయ్యను అర్పించిన ఆ బలిని దేవుడు ఏం చేయలేదు, స్వీకరించలేదు. ఏడుపుతో ఆ కయ్యను అర్పిస్తున్నాడు కదా. శ్రేష్టమైనది కాదు, ఏదో పనికిరాని వాడిని తీసుకుని ఏం చేస్తున్నాడు, దేవునికి అర్పిస్తున్నాడు. కానీ హేబేలు శ్రేష్టమైన వాటిని ఏం చేశాడంటే దేవునికి అర్పించాడు. ఆ అర్పణ దేవుడు స్వీకరించాడు. హల్లెలూయా. ప్రభు నిజంగా నేను సంతోషంతో దేవునికి ఏమిస్తావో అది దేవుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆడ కదా కానుకలు పెట్టె దగ్గర ఒక ముసలావిడ, పెద్ద ఆవిడ ఏం చేస్తుంది, 2 కాసులు వేస్తుంది కానుక పెట్టెలో. విధవరాలు, పెద్ద విధవరాలు ఏం చేస్తుంది, 2 కాసులు ఏం చేస్తుంది, దాంట్లో వేస్తుంది కానుక పెట్టెలో. అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారు, సంచులు వేస్తున్నారు. కానీ ఆ యేసయ్య చూపు మాత్రం ఎవరి మీద ఉందంటే ఆ పేద విధవరాల మీద మాత్రమే ఉంది. ప్రియదేని బిడ్డ, ఆమె ఏం వేస్తుంది, ఆమె జీవనం అంతయు తీసి ఆ కానుక పెట్టెలో వేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, అంత బాగా చేస్తున్నారు కానీ వారు ఉన్న దాంట్లో సమృద్ధిలో వేస్తున్నారు. ఈరోజు ప్రియదేని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు, దేవునికి అది ఇష్టమైనది ఎంత వేస్తున్నావో తెలియదు, ఏ విధంగా వేస్తున్నావో దేవుడు చూసే దేవుడు, వాటిని స్వీకరించే దేవుడు మన దేవుడు. నువ్వు ఏ పని చేసినా దాంట్లో అశ్రద్ధగానూ చెయ్యొద్దు. ఇచ్చే దాంట్లోనైనా, పని చేసే దాంట్లోనైనా, దేవుని యొక్క పని పరిచర్యలోనైనా, ఏదేంట్లో కూడా నమ్మకంగా ఎప్పుడైతే చేస్తావో నీ జీవితంలో దీవెనలో దేవుడు సమృద్ధిగా కుమ్మరిస్తాడు. ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంతో జాగ్రత్తగా మన ఈ రోజుల్లో గడపాలి. ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. ఏది సత్యమో, ఏది భిన్నమైనవో, ఏది మంచిదో ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఏదంటే అది ప్రకటించడానికి వీల్లేదు. ఒకవేళ వేస్తే మనం శాపగ్రస్తులం అవుతాము అని. అందుకే ప్రకటనలో మనం చివరి అధ్యాయం మనం చూస్తే మనం మాట్లాడే దేవుని మాటలో ఒక పొల్లైనను ఒకటి ఏం తీసేయద్దు, మన దాన్ని యాడ్ చేయొద్దు, కలపద్దు. ఒకవేళ కలిపి చూడండి, ప్రకటన చివరి అధ్యాయము 18వ వచనం. చదవండి, 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యము విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. ఒకటి జాగ్రత్త. మనకిష్టం వచ్చినట్లు మన సువార్త ప్రకటిస్తే కాదు. కొంతమంది సువార్త ప్రకటించడానికి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అది మన సువార్త అంటే ఏంటి, మంచి వార్త. మంచి వార్త ఏంటి, యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఏమయ్యాడు, మన కొరకు చనిపోయాడు. అదే సువార్త. దేవుని పని చేయాలి, దేవుని పనిని నమ్మకంగా శ్రద్ధగా చేయాలి. ప్రజలు అదే ప్రభు చూస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అలా దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రజలు నిజంగా దేవుని అద్భుతమైన కార్యాలు ప్రభు అందరి జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా ఈ మాటలు విన్న నీ జీవితంలో దేవుడు ఒక నూతనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. శ్రద్ధతో నిజంగా పనులు చేయడానికి, పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రభు నేను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమ సాక్షిగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మనం ప్రేమించాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్.